ప్రాంతాల్లో ఈరోజు చాలా కబ్జాలు జరుగుతున్నాయి. వాటన్నిటిపైన కూడా పలాస తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పలాసలో వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారని తహసీల్దార్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీన్ని నేను చాలా శుభపరిణామంగా అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు దీన్ని ఆసరా చేసుకుని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 31 వార్డు పరిధిలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూ కబ్జాలు జరిగినాయి అనేది సమగ్రంగా మేము ప్రతిరోజు ఈరోజు కొన్నింటిపైన ఇచ్చాం. అలాగే ప్రతి సోమవారం ఈ కబ్జాల పైన ఫిర్యాదు చేయడం అనేది జరుగుతుంది. వాటన్నిటిని కూడా కబ్జాలు ఈ ఎక్కడైతే భూ ఆక్రమణలు జరిగినాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకునే విధంగా ఎమ్మెల్యే గారికి కృషి చేయాలని, వాటన్నిటిని కూడా ఈరోజు మేము ఏవైతే ఫిర్యాదు చేశామో ఇక్కడ తహసీల్దార్ గారికి ఒక కాపీ ఇచ్చాం. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ టీడీపీ నాయకులు అనేవి కబ్జాలు చేస్తున్నారో వాటన్నిటిపైన సమగ్రంగా ఒక ఫైల్ రూపంలో తయారు చేసి ఎంఆర్ఓ గారికి కంప్లీట్ చేయడం జరిగింది. వాటన్నిటిపైన కూడా విచారణ జరిపి అవన్నీ కూడా ప్రభుత్వపరం చేయాలని ఈరోజు మేము కోరుకుంటున్నాం. పలాస నియోజకవర్గం పరిధిలో అయితేనే, పలాస పట్టణ పరిధిలో అయితేనే ఎన్నో సంవత్సరాల నుండి టీడీపీ నాయకులు కబ్జాలు చేస్తున్నారు. అలాగే మా వైసీపీ నాయకులు కబ్జాలు ఉన్న వాటిపైన కూడా సమగ్ర విచారణ జరిపి వాటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఈరోజు పత్రికాముఖంగా మేము ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఇట్లన్నింటిపైన కూడా పరీక్ష చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనపరం చేయాలని కోరుకుంటున్నాం.